ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇంకో చాలా పవర్ఫుల్ డైలాగ్ నేను విన్నాను నాకు బ్యాక్ ఎండ్ మాట్లాడుకుంటూ ఉంటే, జస్ట్ 2 చుక్కల వీర్యం అంటే స్పర్మ్ డొనేట్ చేసేసిన వాడు పెద్ద తోపు తుర్కాన్లా ఫీల్ అయిపోయి బయట నాకు బిడ్డ పుట్టాడు అని చెప్పేసుకుంటారు. బయట నవమాసాలు మోసే తల్లికి శారీరకంగా ఎన్ని కష్టాలు, అలాగే నెలసరి ప్రతి మంత్లీ లేడీస్కే అండి, మేల్ కి ఏమి ఉండదు, జెంట్స్ కి ఏమి ఉండదు, మన ఉమెన్ కే ఉంటది అన్ని కష్టాలు. పుట్టిన దగ్గర నుంచి ఏజ్ అటెండ్ అయినప్పుడు ఆ కష్టాలు కూడా ఆ అమ్మాయికి. వాడికే ఉంది, వాడు 16 years అయినా ఒకేలా ఉంటాడు, 14 years అయినా ఒకేలా ఉంటాడు, 30 years అయినా. పైగా వాళ్ళకి వచ్చినప్పుడు 16 ఏళ్ల టైంలో వాడు పిచ్చి చూపులు చూసారు అనుకోండి, పాపం హార్మోనల్ చేంజెస్ అంటారు. అమ్మాయిలకి హార్మోనల్ చేంజ్ ఉంటే పక్కింటి అబ్బాయిని చూస్తే వేసి కాళ్ళు కొట్టి పడతారు అంతే. ఈ డిస్కషన్ నిజంగానే మన పాపం 6-5 పురుషులు ఉన్నారు, వాళ్ళు రికార్డ్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళ జీవితాల్లో వాళ్ళందరూ ఏదో ఒక మంచి, అంటే అందరూ మగాళ్ళు అంటే మగాళ్ళందరూ మంచి చెడ్డోళ్ళని చెప్పాలి, అదే కాదండి, బట్ ఆ తత్వం పోదు, బట్ టెండెన్సీ అయితే ఉంటుందండి. అది ఐ థింక్ విచక్షణతో ఉండే మగవాడు దాన్ని సరిదిద్దుకుని దాన్ని కొంచెం మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని ముందరకెళ్తాడు. అలా లేని వాళ్ళు మృగాల్లా ప్రవర్తిస్తారు ఇంట్లో. అండ్ ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే లాంటి దిక్కుమాలి స్టేట్మెంట్లు కూడా విన్నాను. భార్యని భర్త ఎంత కొడితే అంత ప్రేమ పెరుగుతుందనే ఒక దిక్కుమాలిన ఐడియాలజీ మనస్తత్వాలు ఉండే, చాలా తప్పండి. చాలా 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 ఒక స్త్రీని కొట్టి దాన్ని ఇలా అని న్యాయం చెప్పేవాళ్ళు, అది చాలా తప్పది. అది ఎలాగా ఆడదాని మీద చెయ్యెత్తడం అనేది ఎంత ఒక క్రూరమైన విషయం అది. అవును, అంతే. చాలా. సో ఇందులో పాటలు బాగున్నాయి. ఏదైనా స్త్రీని ప్రేమతోనే గెలిపించుకోవాలి. మీరు ఎక్కడ తిరుగుబడితే తను తిరుగుబడుతుంది. స్త్రీ నారీ సినిమాలో డైరెక్టర్ గారు అది కూడా చూపించారు. ప్రేమతో అబ్యూస్ చేసి మీరు చెప్పినట్లు ఆ వైఫ్ ఇప్పుడు స్త్రీని ఎంత నా వైఫ్ కదా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నా కాళ్ళు నువ్వు అలా పడుండాలి అనేది ఆ మొగాడికి అది ఏం బుద్ధి చెప్తుంది అనేది చూపించారు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ స్టోరీ లైన్ అండి. అందులో ఆ చిన్న పిల్ల వచ్చి నేను అబ్బాయిగా మారిపోతా, ఎందుకంటే అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇలా ప్రాబ్లం, ఇక్కడ ఇలా ప్రాబ్లం, మళ్ళీ ఇలా ప్రాబ్లం అయినా కూడా అమ్మాయిలనే అందరు అంటారు. అలా అన్నప్పుడు ఈ నారి అనే క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఉంది కదా అందులో, నారి అంటే అది జనరల్ గా నారి అని పెట్టారు టైటిల్ సూర్య గారు. నేను అక్కడ ఒక టీచర్, నా రోల్ దాంట్లో నా ఒక ప్రొఫెషనల్ వచ్చి ఒక దాంట్లో ఆ అమ్మాయి అలా అన్నప్పుడు అది మాత్రమే మీరు చూసారు. దాని తర్వాత ఆవిడ దానికి ఏమి ఇస్తుంది ఆన్సర్, ఎందుకు అలా ఉండాలి, మనం ఎందుకు మారాలి మగాడిగా, మన స్త్రీగా ఉండే దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది తను చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి కూడా రియలైజ్ అయ్యి దాన్ని ఫాలో అవుతుంది. క్యారెక్టర్ పేరు భారతి నాది. ఆ భారతి అనే ఆవిడ లేడీస్ అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకు ఇలా ఉండకూడదు, ఆ అమ్మాయి తండ్రికి పోయి చెప్తుంది, ఇలా కాదు నీ అమ్మాయి నువ్వు ఎందుకు చదువు మాన్పించేస్తున్నావు అంటే, ఎవడో మగాడు చూసాడని ఇంట్లో కూర్చోబెట్టేస్తావా. అవి చాలాసార్లు విన్నాం ఇలాంటి పిచ్చి ముష్టి ఆర్గ్యుమెంట్లు చాలా విన్నాం. చెప్పండి. దానికి అన్ని ఆన్సర్ ఇస్తుంది ఈ భారతీయ క్యారెక్టర్. చాలా పవర్ఫుల్ లైన్స్ అండి. ఐ హోప్ నిజంగా మనకి అంటే ఇది ఎవరెవరికి రీచ్ అవ్వాలంటారు ఈ సినిమా మీ దృష్టిలో? ఆల్ ఓవర్ ఈ ముష్టి మగాళ్ళు ఉన్నారు కదా, అంటే అందరినీ నేను చెప్పట్లే, అందరూ మగాళ్ళు నేను చెప్పట్లేండి, ఇలాంటి ముష్టి మగాళ్ళు అంటే కొంతమంది ముష్టి మగాళ్ళు ఉంటారు కదా, ఈ చైల్డ్ అబ్యూస్ చేయడం, తప్పుగా లేడీస్ని అబ్యూస్ చేయడం, వైఫ్ని కట్టుకున్న భార్యనే తప్పు దారులు నడిపించడం, కొంత ముష్టి అంటే నేను చెప్పే ఇలాంటి పర్సెంట్ ఉన్నారు కదా అని అందరూ మగాళ్ళు. రాముడు కృష్ణుడు లాంటి మగాళ్ళు కూడా ఉన్నారండి, మంచి వాళ్ళు మహానుభావులు ఉన్నారు, వాళ్ళని నేను అనట్లే, ఇలాంటి ముష్టి మగాళ్ళు చెప్తున్నాను. వాళ్ళకి ఇది ఒక మంచి సినిమా, వాళ్ళతో వెళ్ళి ఈ సినిమా చూడాలి. మన లేడీస్ని ఎంత అబ్యూస్ చేస్తున్నారు, చిన్న పిల్లలను చూడకుండా, ఏజ్ అయిన వాళ్ళని చూడకుండా, కట్టుకున్న భార్యకి ఒక న్యాయం చేయకుండా, దాన్ని ఎంత అన్యాయంగా వాళ్ళు ఘోరంగా దాన్ని ట్రీట్ చేస్తారు. ఒక వైఫ్ని ఎక్కడో పుట్టి పెరిగి వస్తే దాన్ని
లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసే వరకు లవ్ చేస్తారు, వచ్చిన తర్వాత వేరేలా ట్రీట్ చేస్తారు. అలా అవుతుంటాయండి. మీకు తెలిసిన వాళ్ళకి అయ్యాయా? చాలా. ఓ 2 ఉదాహరణలు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇది దిస్ ఇస్ నాట్ అ ఫిల్మ్ అండి, దిస్ ఇస్ అ రియల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఏదో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని నేను అనుకోవట్లే. సత్యంగా నేను ఇంత కనెక్ట్ అవుతోంది కూడా ఈ సినిమా తోటి, బికాజ్ మీరే రియాలిటీకి వద్దాము. ఇది మనం నారీ సినిమా రియాలిటీకి దగ్గరగా ఎన్ని చూస్తున్నాం అంటే రోజుకు రోజు. అదే జయలలిత గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ లైఫ్ స్టోరీ చాలు కదండి. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఆయన ఎంత అబ్యూస్ చేశారు ఆవిడని, ఆవిడే ఇంటర్వ్యూలో చెప్పింది. సో అది ఎంత అన్యాయం కదా. చాలా. సో అలాంటి ముష్టి మగలకి నేను చెప్పాను. అంతే అంతే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సినిమా చూడాలి, చూసి నేర్చుకోవాలి. మంచి ఏంటి చెడు అంటే ఏంటి నేర్చుకోవాలి. సో ఆమెని గారు మీరు ఆబ్వియస్లీ ఒక పవర్ఫుల్ టీచర్ క్యారెక్టర్, భారతి క్యారెక్టర్ వేశారు కాబట్టి అన్ని చీరలే కట్టారా సినిమా అంతా? అవునండి, మంచి కాటన్ శారీస్. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అలా కొంచెం నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలని. సో ఇది ప్రొడ్యూసర్ గారే కాస్ట్యూమ్స్ కూడా సెలెక్ట్ చేశారు, చాలా మంచిగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్కి ఇలాగే ఉండాలని చెప్పి బ్లౌజ్ దగ్గర నుంచి జ్యువెల్స్ దగ్గర నుంచి ఆవిడే అన్ని సెలెక్ట్ చేశారనమాట. నో కాస్ట్యూమర్. పింక్ సినిమాలో దీనికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తా. పింక్ సినిమాలో చూసారా పింక్? వకీల్ సాబ్. అందులో ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం పార్టీ టైప్, పబ్ గోయింగ్ టైప్ కాబట్టి తన్ని చూసి ఒక మగాడు గ్రాంటెడ్ గా తీసుకుంటాడు. ఎలాగో తను తాగుతోంది కదా, ఇంకా అన్నిటికీ ఓకే అనే టైప్ లో తన్ని ఆ విధంగా ఉన్నది ఫిజికల్ గా అసాల్ట్ చేయడం, తీసుకెళ్ళిపోవడం. అమ్మాయి ఆ టైప్ అయినా అమ్మాయి క్యారెక్టర్ మీద వేసే ప్రయత్నం చేస్తారు. ఈ యాటిట్యూడ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు ఒక స్త్రీ అంటే తాను మగవాడి కళ్ళలో తాను డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకుంటాడు తప్ప తనకు ఒక డీసెన్సీ చచ్చుంటుంది, ఆ దాని ప్రకారం ఆవిడ డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ ఆవిడకుంది అని అనుకోరు కదా. ఎందుకంటే మీరే చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం స్విమ్ సూట్స్ వేసుకోవడం తప్పని కాదు, కానీ చాలామంది వేసుకుంటారు, అందంగా కనిపిస్తారు, దే క్యారీ ఇట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ వాళ్ళ ప్రొఫెషనల్లో. మీరు ఒకసారి కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు అని మీరు ఒక ఇంటర్వ్యూలో నాకు చెప్పారు. మీరు వద్దనుకున్నారు, అది అంతే, దట్స్ యువర్ చాయిస్. అక్కడ పాయింట్ ఏంటి, మీ చాయిస్ ఉండాలి, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ఇష్టం లేదు. కానీ ఆ సినిమాలో అవసరం, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు. బొమ్మలకు కూడా వేయించారు డైరెక్టర్ గారు, బట్ డీసెంట్ గానే వేయించారు. నాకు స్విమ్ సూట్ కంఫర్టబుల్ గా వేసుకున్నాను, కంఫర్టబుల్ డాన్స్ కూడా, ఆ కాస్ట్యూమ్స్ నేను డాన్స్ కూడా చేశాను. సో అది వేరు. కానీ అది ఏపిచ్చేసి దాన్ని అగ్లీగా చూపిస్తారు చూడండి, అది ఇష్టం కాదు నాకు. అది ఇష్టం ఉండదు మీకు. మాకు స్వేచ్ఛ ఉంది కదా, మేము వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోకూడదు డ్రెస్సులు మంచిగా? నువ్వు చూసే నీ పాయింట్ ఆఫ్ నీవు ఎలా చూస్తావు, నీ విజన్ ఎలా ఉంటుందో, నీ వ్యూ ఎలా ఉంటుందో నీకే తెలియాలి. కానీ తల్లిగానే చూడాలి అంతే. చూసేవాడు కళ్ళు పీకుడు కదా, వాళ్ళ కళ్ళు పీకరు, కళ్ళు పీకరు. మమ్మల్ని అనడం ఎందుకు? మాకు ఒక స్వేచ్ఛ ఉంది కదా లేడీస్ కు. ఇప్పుడు నాకు సూట్ అవుతుంది కాబట్టి నాకు శారీ సూట్ అవుతుంది, అది వేరు. నాకు నచ్చుతుంది, నాకు బాగుంటుంది అని వేసుకున్నప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది? అసలు పర్ఫెక్ట్ గా చెప్పారు. చివరికి నాకు బాధేసేది ఏంటంటే, ఒక స్త్రీ తిరగబడి పురుషుణ్ణి భర్తను ఏదో చేయబోతుంటే చేతికి కప్పడాలు కర్రిస్తారండి. మంచి పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఇవ్వచ్చు, గన్ను లేకపోతే మంచి AK-47 ఇవ్వచ్చు కదా, అప్పడాల కర్ర, గరిట, అట్ల కాడ ఇవే ఇస్తారు. అంటే అలా స్టీరియోటైప్ లేదు లేండి, అలాగా చాలా మారిపోయింది. మన లేడీస్ కూడా మన నారీ లాగే సినిమాలో ఎట్లా నారీ ఉందో అలాగే మారిపోయారు చాలా వరకు. బట్ ఈ సినిమా అయితే ఇంకా ప్లస్ అవుతుంది. ఇప్పుడు అలా లేదు, లేడీస్ అమ్మాయిలంతా నువ్వేంటో నేనేంటి అన్నట్టు లెవెల్గా ఉన్నారు ఇప్పుడు. అంతే, అలా ఇదైపోయింది. అవును.